ఏ బాబు లే బాబు లే 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 ఏందిరా ఏనేది మ్యాచ్ ఉందగా వీడియో చేద్దా వీడియో చేద్దా ఏం మ్యాచ్ బర్రా కోల్కతా 260 కొట్టింది 1 సైడ్ మ్యాచ్ తర్వాత బాబు ఆడ పంజాబ్ మ్యాచ్ గెలిచిందమ్మా. విషయం ఇంకో విషయం చెప్పమంటావా? 8 బాల్ మిగిల్చి కొట్టారు. 267 చేతి దిగుతాయింది. మరి అదే కదా విషయం. రా ఇంకా చాలా ఉన్నాయి కానీ పైకి రా మాట్లాడుకుందామ్మా. నమ్మదా ఉందిలే నీకుందిలేమ్మా నటరాజే నీకు నీకు ఉందిలే రా అమ్మా. నువ్వు పైకి రా పైన మాట్లాడదాం మొత్తం. 267 చేతి చేయటమేందిరా నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో చూసావా స్ట్రోక్ ఎట్ ఉంది. ఫేజ్ 2 స్టార్ట్ అయింది. మన టైం స్టార్ట్ అయింది క్రాంతి. మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసావా? భయంకరంగా హిట్టింగ్ చేసే వాళ్ళు 170కి అయిపోయారు విషయం. అసలు ఇంకో దరిద్రం ఏంటంటే ఫేజ్ 1లో పీబీకేఎస్ నాది, సారీ కేకేఆర్ నాది, పీబీకేఎస్ నీది. చీటీలు వేసుకొని చీటీలు అని చెప్పేసి నీ రాతను నువ్వే చెడ రాసుకున్నావు కదరా కాంతి. కేకేఆర్ అటు తీసుకున్నావు, పీబీకే సీట్ వచ్చింది, వాళ్ళు 261 కొట్టమైంది. ఆ 261 నీళ్ళు చేసి చేయటం ఏంది? కల్లో కూడా ఇచ్చి ఉండవు నువ్వు అసలుకి అన్ని మ్యాజినబుల్ అనమాట అది. అట్లుంటుంది క్రాంతి. మన స్టైల్ స్టార్ట్ అయింది క్రాంతి. ఇక కష్టం ఇంక నువ్వు సర్దుకోవటం మొత్తం. ఇదిగో ఏడు ఇదే ఇక ఈ సంవత్సరం అంతా. ఇది గైస్ ఫేజ్ 2 మంది. మనం కామెంట్ చేసి మనల్ని ఎవరైతే ఎంకరేజ్ చేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. సరే అలాగే ఇప్పుడు కూడా నా పేరు కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మనం ముంబైకి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఏంటి నువ్వేం చెప్తావా? ఏం చెప్పలేవు, నోరు మూసుకొని ఉండాలి. ఎందుకంటే ఓటమి వరుసగా 2 ఓటమి. ఫేజ్ 2 స్టార్ట్ అయిన తర్వాత 2వ ఓటమి అంటేనే నీకు ఉనికి వచ్చేసింది. రేపు మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ మామూలుగా కొనుక్కుండదు. ఇంకో దరిద్రం తెలుసా క్రాంతి? ఈరోజు 2 మ్యాచ్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ముంబై ఢిల్లీ, ఇంకోటి వచ్చేసి ఆర్ఆర్ ఎల్హెచ్. 2 కూడా బీభత్సమైన ఫామ్లో ఉన్న టీమ్స్. దీన్ని తిమ్మిని బొమ్మి చేయడం అంటారు చూసావా? అట్టయిపోయింది నీ పరిస్థితి క్రాంతి. అసలుకి అట్నుంచి ఇటు వచ్చి ఏదో పెద్ద గర్వం చూపించావు చూసావా? ఆ గర్వం మొత్తం అనడానికి ఫేజ్ 2 స్టార్ట్ అయింది. అసలు నేను మ్యాచ్లో కొన్ని రికార్డులు బ్రేక్ అయినాయి క్రాంతి. గుండె రాయి చేసుకుని పెట్టుకో, వరుస చదువుకుంటా వెళ్తాను నేను, ఓకేనా? ఫస్ట్ వచ్చేసేసి హైయెస్ట్ టార్గెట్ సక్సెస్ఫుల్లీ చేస్డ్ ఇన్ మెన్స్ T20 క్రికెట్. మెన్స్ T20 క్రికెట్లో హైయెస్ట్, ఐపీఎల్ చరిత్రలోనే కాదు మెన్స్ T20 చరిత్రలో కూడా హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేసేది. మళ్ళీ ఆర్సీబీతో కలుపుకొని 2 ఈక్వల్ అయిపోయి హైయెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ కూడా నమోదు చేశారు. దాంతోపాటు హైయెస్ట్ సిక్సెస్, ఒక మ్యాచ్లో హైయెస్ట్ సిక్సెస్, ఒక ఇన్నింగ్స్లో కూడా హైయెస్ట్ సిక్సెస్. 24 సిక్స్లు కొట్టారు. మామూలుగా కాదు, మోగిచ్చారు. రే సునీల్ నారాయణ 4 ఓవర్లు వేస్తే 24 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసాడు. అరే దరిద్రం చెప్పంటావా? పాపాడు అంత కష్టపడి 4 ఓవర్లకు 24 రన్స్ ఇచ్చినా కానీ 8 బాల్ మిగిల్చి మిగతా స్కోర్ మొత్తం కొట్టిపించారు కదరా. 262 కొట్టిటి పోయింది క్రాంతి. 8 బాల్ మిగిల్చి మొత్తం కొట్టి మళ్ళీ సిగ్గు లేకుండా నువ్వు మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడతావు నువ్వు. ఈ సపోర్ట్లు క్రాంతి కష్టంలేమ్మా. అయినా ఫస్ట్ కేకేఆర్ వాళ్ళు 267 కొట్టంగానే వెంటనే ఒక మెసేజ్ వచ్చింది కలిసి నాకు. వందరా నీకు బడితి పూజ ఉంది, బూడిద గుమ్మడికాయతో పూజ చేస్తాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దాని తర్వాత పడుకున్నాడు, గుండెను పడుకున్నాడు. పొద్దున్నే చూడంగానే 262 ఏదిరా అట్టు కొట్టేరేందిరా అయ్యో అని చెప్పేసి. మరి అట్టే ఉంటది క్రాంతి. ఎందుకు మ్యాచ్ కొంచెం తేడా కనిపించింది. 261 నిన్నేమో ఎస్ఆర్హెచ్ 170 చిల్లర కొట్టడం ఏంటి అని చెప్పేసి అది మ్యాచ్ ఫిక్సింగ్ కింద కన్వర్ట్ చేసావు. ఇప్పుడు దీన్ని మ్యాచ్ ఫిక్సింగ్ కింద కన్వర్ట్ చేస్తున్నావు. మొత్తం అన్ని కన్వర్ట్ చేసుకో క్రాంతి. అంటే ఈ రకంగా చూసుకుంటే నువ్వు గెలిచిన నా మీద ఇంకా 10 ఎక్స్ట్రా ఉన్నావు చూసావు మ్యాచ్లు. అవన్నీ కూడా ఇదే దూరానికి చెదిరిగా అయితే ఆ లెక్కన అట్టా సరే క్రాంతి. అవన్నీ వదిలేసేసా కానీ మా వాళ్ళు వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రభు సిమ్రాన్ సింగ్ మామూలుగా సిమ్రాన్ డాన్స్ చేస్తే అట్లుంటుందో ఆ రేంజ్లో ఎంటర్టైన్ చేశాడు అందరినీ. తర్వాత జానీ సింగ్స్ కూడా పనికిరాడు, అట్ట కొట్టాడు. నెక్స్ట్ లాస్ట్లో శశాంక్ సింగ్ ఉచికి ఆరేసాడు. అసలు శశాంక్ సింగ్ ఇంకో 4 బాల్ ఉన్నట్టయితే ఆడక వెళ్ళిపోయింది ఆ స్కోర్. ఫస్ట్ బ్యాటింగ్లో వచ్చింటే మీ ఎస్ఆర్హెచ్ రికార్డు కూడా వెళ్ళిపోయింది. ఏం కొట్టడు 8 సిక్స్లు ఏందిరా 28 బంతుల్లో. ఆడ జానీ మామ 48 బంతుల్లో 8 సిక్స్లు ఏమో కొడితే మనోడు 28 బంతుల్లోనే 8 సిక్స్లు కొట్టినాయి. కానీ గైస్ వండర్ఫుల్. అసలు ఐ ఫీస్ట్ అంటారు కదా, ఆ రకంగా ఆడేరాళ్ళు. వణుకు పుట్టించారు. క్రికెట్ చరిత్రలో ఎంత గొప్ప మ్యాచ్ని అయితే మనం చూడలేం. కనీసం పంజాబ్ కింగ్స్ ఆ పర్ఫార్మెన్స్ కోసమైనా లైక్ కొట్టండి.
అంటే వాళ్ళ కోసం వాళ్ళ పర్ఫార్మెన్స్కి మీరు లైక్ కొట్టేది ఏదో అని అనుకుంటారావు, కానీ కొట్టండి కొంచెం కొట్టండి, ఎందుకంటే టైట్గా ఉంది లైక్స్ కొద్దిగా. మనం కూడా పైకి టార్గెట్ ఇచ్చా, ఇంకా రీచ్ అవ్వలేదు. సో కొంచెం ఏమనుకోకుండా పెద్ద మనసు చేసుకొని 2-3 లైక్లు కొట్టండి. ఏమైనా మాట్లాడుకు అంతే, మోగ ముద్దులా కూర్చొని ఎట్లా తుమ్మ ముద్దు కొడు, ఏదో ఒకటి మాట్లాడు. 10 ఉన్నాయి మా దగ్గర, 10 లీడ్లో ఉన్నాను అయినా అంత ఉనికిపోతే ఎట్లా క్రాంతి? 2 మ్యాచెస్ ఇంకా 10 లీడ్లో 2 మ్యాచెస్ ఎట్లా ఎట్లా క్రాంతి? ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ షాక్. స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ దట్ షాక్. అంటే ఒక 261 కొట్టంగానే నేను వాస్తవంగా నిద్రపోయాను. అంటే ఏంటంటే 261 అవడం, అది కూడా పంజాబ్. కానీ పంజాబ్కి ఏంటంటే రికార్డు ఉంది, ఐపీఎల్లో ఎక్కువ 200 చేజ్ చేసిన టీము పంజాబ్. 5 సార్లు 200 సక్సెస్ఫుల్గా, అంటే 200+ సక్సెస్ఫుల్గా చేజ్ చేసింది. కానీ 261 ఎట్టగొడతారులే, వాళ్ళ ఓపెనింగ్ ఆర్డర్ అంత ఆడలేదు, జానీ బెయిర్స్టో కూడా ఫామ్లో లేడు. సో ఇట్లాంటి చాలా క్యాలిక్యులేషన్స్ చేసుకొని నేను హ్యాపీగా నిద్రపోయాను. సో పొద్దున వాడు 262 చేజ్ చేశారనగానే వాజ్ టోటల్లీ ఇన్ షాక్. అది ఎలా షాక్ అంటే మామూలు షాక్ కాదు అసలు. అంటే ఆ ప్రాబ్లం ఏంటంటే కేకేఆర్ వాడి టీము, పంజాబ్ నా టీము, పంజాబ్ వాడు తీసుకున్నాడు. ఏడవ క్రాంతి, ఎందుకు దానికి ఏడుస్తావు? మ్యాచ్లు అన్నాక పోతా ఉంటే వస్తూ ఉంటాయి, పెద్ద మనసు చేసుకొని నువ్వు ఇదవ్వాలి. కానీ 2 మ్యాచ్లు గిట్ అయిపోతే ఎట్ట? నువ్వు కొంచెం మిలిటెడ్ హార్ట్గా ఉండబాక, కొంచెం హార్డ్ స్టోన్ లాగా తయారవు. అలవాటు అయిపోయింది పోని చిన్నగా 4-5 మ్యాచ్లు ఓడిపోతే అలవాటు అయిపోయింది. ఎక్స్పీరియన్స్ చెప్తున్నానుగా, తర్వాత అలవాటు అయిపోయింది. వరుసగా 4-5 ఓడిపోతావు చూడు నువ్వు, అప్పుడు తర్వాత కంటిన్యూ అయిపోయింది అలవాటు. పోతే పోనీ పోరా, ఉంటే ఉండి ఏదో ఒకటి ఆ టైప్లో అనుకుంటూ ఉంటావు నువ్వు. అది సరే, ఈ రోజు మ్యాచ్ వచ్చేసి ఫస్ట్ డీసీ, తర్వాత ముంబై ఇండియన్స్ సరదా చేస్తారు. బై బర్త్ ముంబై కాబట్టి డీసీ మన అల్లాడిచ్చింది కదా. అల్లాడిస్తే వాళ్ళు అల్లాడించడానికి వాళ్ళ అల్లాటప్ప టీం మీద ఆడుతున్నారు అనుకున్నాం. ఏంది ఇప్పుడు అల్లాటప్ప టీమే ముంబై అల్లాటప్ప టీం. ఇప్పుడు అల్లాటప్ప టీమేగా. బుమ్రా లాస్ట్ లో మీరు అన్ని కొట్టారా రన్స్? బుమ్రా ఉన్నట్టయితే బుమ్ వేసిన వాళ్ళు అయిపోయి ఉండేవాళ్ళు. మీరు అంత విషయం ఉండేది కాదు. అది కట్టునే అప్పుడు డీసీ జీటీ మీద కొట్టిందంటే జీటీ 7th ప్లేస్లో ఉంది, 7th ప్లేస్లో ఉంది. ముంబై ఇండియన్స్ 9th ప్లేస్లో ఉంది. 7th ప్లేస్లో ఉన్న దాని మీద కొట్టినప్పుడు 9th ప్లేస్లో ఉన్న దాన్ని కొట్టలేరా? SRH 3rd ప్లేస్లో ఉంది, RCB 10th ప్లేస్లో ఉంది. కొట్టలేడా? PBKs 8th ప్లేస్లో, 2nd ప్లేస్లో ఉంది. దాన్ని కొట్టినాడు కొట్టలేరా? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చెప్పాలి. నెక్స్ట్ మ్యాచ్ ఎవరు ఉన్నారు? నెక్స్ట్ RR ఉంది, మన LSG కొట్టారని చెప్పి ఫస్ట్ ప్లేస్ క్రాంతి RR. అదే నువ్వు చెప్పిన లాజిక్. అదే లాజిక్ తో కొట్టినా కానీ మిమ్మల్ని మ్యాజిక్ లేకుండా కొడతారు వాళ్ళు. మా వాళ్ళు సరదాగా ఆడతారు. LSG మీద మంచి ట్రాక్ రికార్డ్ ఉంది మాకు. అయినా కానీ మనం ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ముంబై DC ఉంది కదా, ముంబై DC మ్యాచ్ గురించి మాట్లాడదాం. ముంబై DC కొన్ని మ్యాచ్లు ఆడితే 19 ముంబై గెలిచింది, 15 DC గెలిచింది. అంటే మేమే లీడ్లో ఉన్నాం. రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్టే నువ్వు చెప్తా ఉంటావు, రీసెంట్ స్టాట్స్ వస్తూ ఉంటావు కదా. లాస్ట్ 2 మ్యాచ్లు మేమే గెలిచాం ఢిల్లీ మీద, సరదాగా. అది కూడా సరదాగా గెలిచాం, టఫ్ ఫైట్ కూడా సరదాగా. లాస్ట్ గత మ్యాచ్లు రోహిత్ శర్మ కొడుతున్నాడు కానీ మరీ ఎక్కువ స్కోర్ కొట్టట్లేదు. కానీ ఈసారి బాధపడేస్తాడు క్రాంతి. రోహిత్ శర్మ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ బౌలింగ్లో అవుట్ అవుతాడు, లెఫ్ట్ స్పిన్ బౌలింగ్లో కూడా అవుట్ అవుతాడు. సో మా దగ్గర ఖలీల్ అహ్మద్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు. వాళ్ళిద్దరిని పెట్టి మేము పవర్ ప్లేలోనే ముట్టడిస్తాం. పవర్ ప్లేలోనే ముట్టడిస్తాం. రోహిత్ శర్మ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కూడా మనోడు అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ మీద కూడా మంచి రికార్డు ఉంది. ఆయన సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు 1 మ్యాచ్ వండర్లే కానీ తీసుకుంటా. అది కాదురా, 4 కొట్టిన ప్రతిసారి నవ్వుతాడేందంట, బిగ్ బాబులు వేసుకొని ఉంటాడు. నీకు తెలియదు అయ్యి. అది ఏంటంటే సైకలాజికల్ ఫ్యాక్ట్, అది సైకాలజీ ఫ్యాక్టర్ యాక్చువల్గా. ఏంటంటే మనం నార్మల్గా ఉన్నప్పుడు మన ధ్యాస అంతా టెన్షన్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ బాల్ ఏమొచ్చింది, ఏంటి అని చెప్పేసి ఒక కంగారులో ఉంటాం. ఎప్పుడైతే మనం బబుల్ గమ్ చూజ్ చేస్తూ ఉంటామో మన కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీదే ఉంటుంది. బబుల్ గమ్ నవలటం మీద, నాలుగుతో దాన్ని అటు తిప్పటం ఇది తిప్పడం దాని మీద ఉంటుంది. సో ఈ నర్వస్నెస్ అనేది పోయిద్ది అనమాట. అందుకని అందరూ మోస్ట్లీ బిగ్ బబుల్ తింటూ ఉంటారు. ఫీల్డ్లో తినడానికి రీజన్ ఏంటంటే అదే, నర్వస్నెస్ పోయిద్ది, వాళ్ళలో కాన్ఫిడెన్స్ వచ్చింది, కొడేస్తారు. అది అట్లా. ఏంది బబుల్ గమ్ నవ్వుతుంది, ఎందుకు పెద్ద బబుల్ గమ్ నవ్వుతుంది, బబుల్ గమ్ కూడా బుడగుబ్బినట్టు ఉబ్బావు నువ్వు బబుల్ గమ్ గురించి మాట్లాడుతున్నావు ఏంది? ఐపీఎల్లో అక్షర్ పటేల్కి మంచి ఎకానమీ రేట్ ఉంది, 7. అంటే T20లో 7 అంటే అర్థం చేసుకో. సెకండ్ బెస్ట్. ఫస్ట్ బెస్ట్ ఎవరు తెలుసా నీకు? నెక్స్ట్ బుమ్రా. బెస్ట్ బుమ్రా. సరదాగానే ఎకానమీ గురించి మాట్లాడేటప్పుడు ముంబై వాళ్ళతో మాట్లాడబాకరా నువ్వు. మా వాళ్ళు విషయం ఇస్తారు. బుమ్రా ఉన్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలి. అది
బౌలింగ్ దగ్గర అట్లా మాట్లాడబాక, కంపారిజన్ చేయబాక. నేను ఒకరినే తీసుకొని వస్తాను. ఇది డబ్ల్యూడబ్ల్యూ కార్డ్స్లో ఫస్ట్ ర్యాంక్ ట్రంప్ కార్డు ఒకటి తీసా, బెల్ట్ క్లాష్ అట్లా తీసుకొని వచ్చినట్టు తీసుకొని వస్తాను మా వాడిని. బుమ్రాని బౌలింగ్ దగ్గరికి వచ్చేట్టు బుమ్రాని అట్లా తీసుకొని వస్తాను నేను. ఇక మాటలు ఉండవు ఇంక నీకు. సర్లే అది మొన్న మ్యాచ్ చూసాం కదా, డీసీ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చింది, బౌలింగ్ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. నాకైతే మంచి ఇది ఉంది, ఖచ్చితంగా గెలుస్తారు అనే ఇదైతే ఉంది. సో ఫస్ట్ మ్యాచ్ అయితే ఐఎమ్ సపోర్టింగ్ డీసీ. మనం 2 మ్యాచ్లు వరుసగా ఓడిపోయాం కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా బ్రేక్ చేస్తాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఎల్ఎస్జి అనో ఆర్ఆర్. ఎల్ఎస్జి గురించి తెలిసింది, లాస్ట్ మ్యాచ్ ఇంపాసిబుల్ మ్యాచ్ ని పాసిబుల్ చేసి చూపించాడు పాపం. ఎందుకంటే 3 ఓడిపోయారు, ఒకటే గెలిచారు క్రాంతి. మీరు హెడ్ చూసుకుంటే తలల బొగలు కొట్టుకున్నా కానీ నువ్వు అంత తలకాయ కొడి కాబట్టి పొద్దాగల హెడ్ అంటున్నావు. మరి నువ్వే కదా క్రాంతి, ప్రతి పర్ఫార్మెన్స్ చూడు, పర్ఫార్మెన్స్ ఒక్క మ్యాచ్ మేము స్టోన్ మావా. స్టోన్ ఒక్కసారి తగిలిద్ది, ఆ స్టోన్ ప్రతిసారి తగిలే స్టోన్ కాదు అది. 1 మ్యాచ్ వండరు. పూర్ణిమ అట్ట 1 మ్యాచ్ వండరు, స్టోన్ కూడా అట్టే 1 మ్యాచ్ వండరు. కానీ ఇది ఈ మ్యాచ్ వచ్చేసి కొంచెం పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉండదు, కొంచెం బౌలింగ్ పిచ్ కాబట్టి ఎక్కువ హై స్కోరింగ్ గేమ్ అయితే జరగదు. కాబట్టి నాకు తెలిసి దీనిది ఆర్ఆర్ సైడ్ అంత మంచి బౌలర్స్ లేరు కాబట్టి ఎల్ఎస్జి సైడ్ మంచి బౌలర్స్ ఉన్నారు కాబట్టి సో ఎల్ఎస్జి ఈస్ గోయింగ్ టు విన్ అనేది నేను చేసిన అనాలిసిస్ ప్రకారం ఎల్ఎస్జి ఈస్ గోయింగ్ టు విన్. ఎల్ఎస్జి ఈస్ గోయింగ్ టు విన్ కాదు గైస్. డీసీ ముంబై మ్యాచ్ చూసుకుంటే డీసీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ కనుక తీసుకుంటే 160, 170 దాకా వస్తారు. 200కి వెళ్ళే అవకాశం లేదు. మా వాళ్ళు సరదాగా అది ఒక 18 ఓవర్స్లో అట్లా ఫినిష్ చేస్తారు. అండ్ ఇటువైపు వచ్చేసేసి ఆర్ఆర్ ఎల్ఎస్జి నాకు తెలిసి సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటుంది, చేజింగ్ చేస్తుంది. ఆర్ఆర్ వాళ్ళు మాత్రం 218 కొడతారు స్కోరు. వీళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేజింగ్లో ఏదో పెద్ద మురిపిస్తారు, స్టార్టింగ్లో మురిపిస్తారు కానీ తర్వాత మొత్తం సతికిలు పడిపోతారు. 180 మొత్తం తెలిసిన నాకు వరుసగా వీఆర్ గోయింగ్ టు విన్ ద 4th మ్యాచ్ అనమాట. వరుసగా 4 మ్యాచ్లు మనం గెలవబోతున్నాము. సో అప్రిషియేట్ చేయండి నన్ను, అలాగే మీ సపోర్ట్ నాకు ఇలాగే. నేను చెప్పేది ఏంటంటే వాడు 2 మ్యాచ్లు వరుసగా గెలిచేలోకి విర్రవీగుతున్నాడు. ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్న కొంతమంది, ఇప్పుడు దాకా నోరు మూసుకొని ఉన్న కొంతమంది 2 మ్యాచ్లు గెలవంగానే కామెంట్స్ లో వీడు వీడిని ఫాలో అయ్యేవాళ్ళు అంటే వాడు ఫ్యాన్స్ అనగానే వీడికి సపోర్ట్ చేసే వాళ్ళు కొంచెం మొన్నటి దాకా సైలెంట్ గా ఉన్నారు, నోరు మూసుకొని. 2 మ్యాచ్లు గెలవాలని రెచ్చిపోయి ఏదో మాట్లాడుతున్నారు. మన సత్తా ఏంటో చూపియండి మీరు. లేదు, మనం 22 మ్యాచ్లు గెలిచాం, మన సత్తా ఏంటో చూపియండి. వాళ్ళు వీగుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఇది మంచి పద్ధతి కాదని తెలియజేయండి. మనకి సపోర్ట్, నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, మీరు నాకు సపోర్ట్ చేయాలి. అరే నువ్వు అడుగుతుంది ఎట్లా చేసా కాదు, సపోర్ట్ చేయండి అన్నా. చూడండి అన్నా, సాటర్డే ఫ్రైడే ఉంది కదా, సాటర్డే సండే ఉంది కదా, అప్పుడు వచ్చి ఓటేస్తారు క్రాంతి. ఈరోజు సాటర్డే సండేనేగా మెసేజ్లు పెడతారు, వెళ్ళిపో ఇంకా అయిపోయింది. కానీ గైస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయకపోతే దాంతో పాటుగా లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మన పేరుని కింద కామెంట్ చేయండి. మీ వల్లే సాధ్యమైంది. సెలవు తీసుకుంటున్నాను. బై బాయ్.